దేవుల్లో నువ్వు ఎలా బ్రతకాలనుకున్నావో ఆ దర్శనంలో నుంచి నిన్ను తప్పించే 5 Cలు. నంబర్ 1 సెల్, నంబర్ 2 సినిమా, నంబర్ 3 కంఫర్ట్, నంబర్ 4 కంపానియన్స్, నంబర్ 5 కార్నల్ డిజైర్స్. విన్నారా? ఏ క్రైస్తవుడైతే ఈ 5 విషయంలో తస్మాత్ జాగ్రత్త వహిస్తాడో శత్రువాణ్ణి ముట్టడో. నీ దృష్టిని మరల్చే 5 Cలు, దేవునిలో నుంచి నేను తప్పించే 5 Cలు. ఎలా బ్రతకాలని సమర్పించుకొని దేవుని దగ్గరకు వచ్చావో, ఎలా దేవుని మార్గంలో జీవించాలని నిర్ణయాలు తీసుకున్నావో, నీ దర్శనంలో నుంచి నేను తప్పించే మొట్టమొదటి C సెల్ ఫోన్. అమ్మా అయ్యా, సెల్ ఫోన్ ఎంత మితంగా వాడతావో, సెల్ ఫోన్ ఎంత కంట్రోల్డ్గా వాడతావో, నీ దర్శనం సఫలీకృతం అవటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఓ తల్లి చెప్తుంది, అయ్యా నా భర్త నా కష్టాధ్యత మీద బ్రతుకుతాడయ్యా, అలాగని తనకు ఉద్యోగం లేదు కాబట్టి బ్రతికితే తప్పు అని నేను నేను దాని గురించి బాధపడను. కానీ బాధ ఏంటంటే ఉద్యోగం కొరకు ఏ ప్రయత్నం చేయడయ్యా. నా ఒక్కదాని కష్టంతోనే కుటుంబాన్ని గడిచిన 5 సంవత్సరాలు బట్టి పోషిస్తున్నానయ్యా. మరి బ్రదర్ ఏం చేస్తాడమ్మా? రాత్రి 1 గంట 2, 2:30, 3 దాకా సెల్ ఫోన్లో గేమ్స్ ఆడుకుంటాడు. అదేదో పబ్జి గేమ్ అంట. మధ్యరాత్రి 1 గంట 2 వరకు పబ్జి గేమ్ ఆడుతూనే ఉంటాడయ్యా. కాళ్ళు చేతులు బాగున్నాయి, చక్కగా చదువుకున్నాడు, అన్ని ఆరోగ్య స్థితిగతులు బాగున్నాయి, సోమరితనమయ్యా, కష్టపడి పనిచేయడయ్యా అంటదా తల్లి. అసలు ఈ సెల్ ఫోన్ కనిపెట్టింది ఎవరో కానీ నా భర్తను తిట్టుకునే దానికంటే ముందుగా అంటది ఆ సెల్ ఫోన్ తయారు చేసిన నా కుటుంబాన్ని. నో, ఈ సెల్ చాలా అద్భుతమైంది. దీన్ని సరిగ్గా వాడుకోవటం నీకు చేతనైతే కావలసినంత జ్ఞాన సంపత్తి దీనిలో దేవుడు దాచి ఉంచాడు. నీ దర్శనాన్ని తప్పించేది సెల్, రెండవది సినిమా, మూడవది కంఫర్ట్. సుఖవంతమైన జీవితానికి ఎప్పుడైతే నువ్వు అలవాటు పడతావో, సుఖభోగాలకు ఎప్పుడైతే నువ్వు అలవాటు పడతావో, నీ జీవితం పతనం అవటం ప్రారంభిస్తుంది. నేనంట, నీ బలాన్ని పెట్టుబడిగా పెట్టు, విజేత అవుతావు. నీ సమయాన్ని పెట్టుబడిగా పెట్టు, విజేత అవుతావు. నీ ఆయుష్ను, ఆరోగ్యాన్ని, ఒక లక్ష్యాన్ని సాధించడానికి పెట్టుబడిగా పెట్టు. డబ్బును పెట్టుబడిగా పెట్టేదానికంటే ముందు నిన్ను నీవే పెట్టుబడిగా పెట్టుకో. శిఖరాల మీద కూర్చోటానికి దేవుడు కృప చూపిస్తాడు.